దేవునికి స్తోత్రం. 2026 మార్చి నెల 26వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. యూదులకును యూదుల ఇతరులకును ఈ యొక్క అధ్యాయం వ్రాయడం జరిగింది. క్రీస్తుతో కలిగినటువంటి ఒక గొప్ప అనుబంధం, అది ఎంత మాధుర్యమో వివరిస్తూ ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రభావం అపరిమితమైనదని, ఆయన యొక్క ప్రభావం క్రీస్తులో ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలియచేస్తూ, విశ్వాసులైన వారు దేవునిలో ఎలా ఉండాలో, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరణం నుంచి ఎలా లేపి పరలోకంలో ఆయన ఘనపరిచాడో, అటు విధంగానే ఆత్మ సంబంధమైన మరణము నుంచి విశ్వాసులను కూడా ఆయన బ్రతికించి ఆయనతో కూడా మనల్ని ఘనపరిచాడు అని ఆ మహాదేవుని యొక్క శక్తి ప్రభావం గురించి రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అని గడిచిన దినాన్న మనం ధ్యానం చేశాం. అదే మహాదేవుని యొక్క ప్రభావము విశ్వాసులైన వారి జీవితాల్లో ఒక నూతనంగా ప్రారంభించబడుతుంది అని చెప్పడం జరిగింది. ప్రతి వారు కూడా అపరాధములు, పాపములు చేసి చచ్చిన వారుగా ఉన్న పరిస్థితిలో యేసుక్రీస్తు వలన బ్రతికించబడడం జరిగింది. పూర్వం ఏ ఏ విషయాలలో ఎలాగైతే నడుచుకున్నారో, ఇప్పుడు అలాంటి లోకపు పోకడ, అలాంటి లోకపు తీరు కలిగి ఉండక, సమస్త దురాత్మ సంబంధమైనటువంటి రాజ్యం, అంటే క్రీస్తుకి అవిధేయత కలిగిన వారి ఎడల ఏర్పాటు చేయబడినటువంటి ఆ రాజ్యం లేనట్లుగా దేవునిలో ఆత్మను అనుసరించి నడుచుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు శరీర సంబంధమైన వాటికి లోబడ్డారు, దురాత్మ క్రియలకు తావిచ్చారు. ఇప్పుడు అలాంటి పని చేయొద్దు, మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళొద్దని. మునుపు అందరం కూడా శరీర సంబంధమైనటువంటి కోరికలను కలిగి ఉన్నాం, అలాంటి ప్రవర్తనే ప్రవర్తించాం, శరీర స్వభావానికి బాగా ఇష్టపడి బ్రతికాం. అయితే అది దేవునికి కోపాన్ని రేపింది. ఆ యొక్క శరీర సంబంధమైన మనసు దేవునికి కోపాన్ని రేపింది గనక దేవుని ఉగ్రతకు బలైపోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు మన పట్ల కనికరం చూపించి మనల్ని ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు పంపించాడని, మనం అతిక్రమములలో అపరాధములలో చచ్చిన వారుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించడం ద్వారా ఆయన మనలను బ్రతికించుకున్నాడు అని అర్థం చేసుకోగలుగుతాం. ఒక మనిషి ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారు కూడా తిరిగి ప్రేమిస్తారు. కానీ దేవుణ్ణి ద్వేషించే వారిని కూడా ప్రేమించాడే, హింసించే వారిని కూడా ప్రేమించాడే, బాధించే వారిని ప్రేమించాడే, మేకులు కొట్టేవారిని ప్రేమించాడే, ముండ్ల కిరీటం పెట్టిన వారిని కూడా ప్రేమించి క్షమించాడే. ఆ గొప్ప త్యాగమూర్తి యొక్క ప్రేమను గుర్తించగలిగిన వారిగా ఉన్నాం. ఆయన మన పట్ల చేసినటువంటి ఈ కార్యములను ఎన్నడూ
మరిచిపోకూడదు. మనల్ని ఆయనతో కూడా లేవనెత్తి పరలోకములో ఆయనతో పాటు కూర్చొండబెట్టుకున్నాడు. ఈ గొప్ప ధన్యత మనకు దక్కింది. మనం యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన అనుభవంలోనే ఉన్నాం. పునరుద్ధానుడిగా లేపబడిన అనుభవంలోనే ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుతో పాటు ఆ నిత్యత్వంలో ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాం. ఇది మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత. రీసెంట్ గా సైంటిఫిక్ గా ఒక విషయం రుజువైంది. అదేంటంటే, ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి పుట్టడానికి ముందే వాళ్ళ తల్లిలో ఈ యొక్క ఎగ్ ఉంటుందట. బిడ్డను కనటానికి ఉపయోగపడే ఎగ్ ఉంటుందట. ఎప్పుడుంటుంది అని అంటే, వాళ్ళ అమ్మమ్మ కడుపులో వీళ్ళ అమ్మ ఉన్నప్పుడే అప్పుడే తయారవుతుందట తల్లితో పాటు ఎగ్ కూడా అని రీసెంట్ గా పరిశోధకులు తెలియచేశారు. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు మనల్ని ఎలా కూర్చుండి పెట్టుకుంటాడు అని అంటే, అది నమ్మశక్యం కాని విధంగా ఉంటే, మరి మనం పుట్టడానికి ముందే తల్లి పుట్టినప్పుడే అమ్మమ్మ కడుపులో ఉన్నప్పుడే తల్లిలో మనం ఉన్నాము అని చెప్తున్నారే, మరి ఇది ఎలా నమ్మగలుగుతాం? ఇది నమ్మగలుగుతామా? అమ్మమ్మ కడుపులో అమ్మ పుడితే ఆ అమ్మమ్మ కడుపులో పుట్టిన మన అమ్మతో పాటుగా మనం కూడా వచ్చేస్తున్నామనంటే, మరి ఇది ఆశ్చర్యం అనిపించినప్పుడు, పరమ తండ్రి అనే దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చుంటే, ఆయన కుడిపార్శ్వమందు మనం కూర్చుండే ధన్యతను ఇచ్చాడే. మరి ఇది ఎలాగునా అంటే, నమ్మశక్యము కాని నిజం. అందుకే మనము నమ్మాలి. యేసుక్రీస్తు స్వారూప్యములో మన జీవితాలను కట్టుకొని, ఆయనలో మన బ్రతుకులను స్థిరపరుచుకొని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇది జరుగుతుంది. ఎవడో అంటున్నాడు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే ఆయన రక్తం ఇప్పటికీ కూడా నా పాపాన్ని గడిగేస్తుందంటారు. వెర్రిగొర్రెలు అంటున్నాడు. ఎప్పుడో ఎక్కడో మందు కనిపెడితే ఆ మందు నేటికి ఎలా పనిచేస్తుంది? ఎప్పుడో ఒకదానికి వ్యాక్సిన్ కనిపెడితే అది నేటికి ఎలా కనపడుతుంది, ఎలాగ ప్రభావం చూపుతుంది? అలాగే యేసుక్రీస్తు శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధముగా ఆయన ఉనికి ఉన్నది. అందుకనే విశ్వాసం ఉంచితే అన్నాడు. చూస్తే కాదు, చూడకుండా నమ్మితే ధన్యులు అన్నాడు. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన విషయం. వాడు అంటాడు, ఎవడు చూసి వచ్చాడు ఇది? ఎవడు చూసి వచ్చాడు? పరలోకం ఉందంటాడు ఒకడు, నరకం ఉందంటాడు ఇంకొకడు. ఎవడరా చూసి వచ్చినాడు అని అడిగాడు. ఆడికి తెలీదు పరలోకం నుండే దిగి వచ్చిన వాడు చెప్పిన మాట అని. పరలోకమునకు ఎక్కిన వాడు లేడు, ఎక్కితే దిగినవాడు లేడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే పరలోకమునకు ఎక్కగలిగిన వాడు, పరలోకము నుండి కిందకు దిగగలిగిన వాడు. ఆయన చెప్తున్నాడు, నరకం ఉంది. లాజరు విశ్రాంతి స్థలానికి వెళితే ధనవంతుడు నిత్య నరకాగ్నిలో మండుతున్నటువంటి ఆ వేడిలో కొట్టుమిట్లాడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు అని చెప్పాడు యేసుప్రభువారు. ఆయనకి తెలుసు, పరలోకం తెలుసు, నరకం గురించే తెలుసు. అందుకే ఆయన చెప్పాడు. మరి నమ్ముతావా? నమ్మాల్సిందే. నువ్వు నమ్మనంత మాత్రాన పరలోకం ఎక్కడికో లేకపోలేదు, నరకం ఉండదు అని అనుకోవడానికి లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరలోకం ఉంది, నరకం కూడా ఉంది. పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు వారు ఆసీనులై ఉన్నారు.
ఆయన కుడి పార్శ్వం ముందు మనల్ని విశ్వాసం ద్వారా కూర్చుండబెట్టుకుంటున్నాడని నమ్మాలి. అటు విధంగా మనం పాప విముక్తి నుండి విడుదల పొంది రక్షణ కలిగింది కృప ద్వారా, విశ్వాసం ద్వారానే అని దేవుడు నాకు ఉచితంగా ఇచ్చిన వరం అని ఆయనకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవునికి ఎవరు దూరంగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే మనము ఆయన చేసిన వారు, దేవుడు ముందుగా మనలను ఏర్పాటు చేసుకొని మనము ప్రథమ ఫలముగా నియమించబడిన వారు, క్రీస్తులో సృజించబడిన వారు మనం. కాబట్టి ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మునుపు శరీర సంబంధంగా ఇతర ప్రజలు సున్నతి ఉన్నవారు అనే బిరుదు వహించిన వారు సున్నతి లేనివారు అని పిలువబడిన వారు. శరీర సంబంధంగా ఎవరైనా సరే మీరు క్రీస్తు నుంచి వేరుగా ఉండొద్దు. ఇలాగ ఎవరైతే వ్యత్యాసంగా మాట్లాడతారో వారు శరీర సంబంధముగా కాక ఆత్మ సంబంధంగా క్రీస్తుకు దూరంగా ఉన్నవారుగా ఉన్నారు. మన పౌరుషత్వం ప్రభువులో ఉంది, కానీ చాలా మంది ఇశ్రాయేలులో పౌరుషత్వము లేనివారు ఉన్నారు, బయట వారు ఉన్నారు. వాగ్దానాలతో కూడుకున్న నిబంధన విషయంలో పరాయి వారుగా ఉన్నారు. ఇప్పుడు లోకమంతట్లో ఒకటే ఆలోచన ఉండాల్సిన దానికి బదులుగా ఎవరికి వారే ఇష్టానుసరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. దేవుడు ఒక్కడే, ఆయన యందే విశ్వాసం ఉంచడానికి బదులుగా లోకమంతా ఎంతో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు అని చెబుతూ ఎవరికి నచ్చిన మార్గములలో వారు వెళ్ళిపోతున్నారు. అందుకే ఆయన అంటాడు, మునుపు దేవునికి దూరంగా ఉన్నారు, ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులుగా ఉన్నాము, ఆయనకు దగ్గరయ్యము. ఒకప్పుడు దూరస్తులము, ఇప్పుడు సమీపస్తులము. అందుకే దేవునికి సమీపంగా ఉండటానికే ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. ఆయన మనకు సమాధానమును అనుగ్రహించాడు. ఎవరికి? యూదులకు, యోధా ఇతర సంబంధమైన వారు కూడా ఆయన మనకు అడ్డుగోడగా ఉన్నదాన్ని కొల్చి మన మధ్యలో ఉన్నటువంటి సమస్యను తీసి ధర్మశాస్త్ర సంబంధమైన పరిస్థితులను రద్దు చేసి ఇద్దరి మధ్యలో సఖ్యతను కలుగు చేశాడు. యూదులు, అన్యులు కూడా సఖ్యత కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది ఎలా జరిగింది అనంటే యేసు క్రీస్తు మరణము ద్వారా మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ తీసివేయబడింది. ఒకే శరీరముతో ప్రభుని గణపరిచేటట్లుగా సఖ్యతను మనకు ఆయన అనుగ్రహించాడు. దూరంగాను వేరుగా ఉన్న మనకు ఆయన సమాధానమును అనుగ్రహించాడు. ఆయన ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి విధానములో మనం దేవుని సన్నిధిలో అనగా పరలోకములో ప్రవేశించడానికై భాగ్యవంతులుగా సంసిద్ధపరచబడిన వారుగా ఉన్నాము. ఈ లోక సంబంధంగా పరాయి వారిగా మనం ఉండడం కాదు, ఆత్మ సంబంధంగా దేవునికి దగ్గరగా ఉండగలిగిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనము పౌరుషత్వం కలిగిన వారుగా దేవుని ఇంటిలో ఉండేవారమై ఉంటాం. మరి ఈరోజు దేవుడిచ్చిన ఈ గొప్పదైన అవకాశం, దేవుల్లో ఉండేటువంటి భాగ్యాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలి. లోకాన్ని కోరిక, లోక సంబంధమైన వాటిని ఆశించక దైవికమైన భయమును భక్తిని కలిగి దేవుని సన్నిధానములో స్థిరపరచబడిన అనుభవం కలిగిన వారుగా ఉండాలి. మనం ఆయనలో కట్టబడిన వారుగా ఉండాలి, ఆయనలో నాటబడిన వారుగా ఉండాలి, ఆయనలో స్థిరపరచబడిన వారుగా ఉండాలి.
ఆయనలో ఒక మందిరముగా, ఆలయముగా కట్టబడుతూ ఉండాలి. అలా ఉండగలిగితే దేవుని నివాసముగా ఆయన మనలను కూడా నిర్మించి పరిపూర్ణతను అనుగ్రహిస్తాడు. అందుకని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీలో ఆయన నివసించుచున్నాడని మీరు ఎరుగురా, అందుకనే మీ దేహముతో దేవుణ్ణి గణపరచండి అని. మీ దేహమును పాడు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా అది దేవుని నివాసం కదా, దాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. జాగ్రత్త, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమైతే విత్తాడో అదే పంటను కోస్తాడు. మరి నువ్వు ఆత్మ సంబంధంగా కట్టబడి ప్రభులో కనుక స్థిరపరచబడిన వ్యక్తిగా ఉంటే దేవుని యొక్క స్థిర నివాసము నీవే, నేనే. దేవుడు మనలను ఆయనలో స్థిరపరిచి ముద్రీకరించి సమాజానికి మాదిరిగా మనల్ని ఉంచాడు. అందుకే మనముగా కాక క్రీస్తు కలిగిన వారుగా, క్రీస్తు స్వారూప్యమును స్వతంత్రించుకున్న వారుగా ఉండాలి. మునుపు దేవునికి దూరమయ్యాం, ఇప్పుడు సమీపస్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మునుపు మన అపరాధముల చేతను, అతిక్రమముల చేతను చచ్చిన వారుగా ఉన్నాం. కానీ నేటి దినంలో క్రీస్తు రక్తంలో కడగబడిన, కొనబడిన పరిశుద్ధులుగా మార్చబడి ఉన్నాం. అందుకే ప్రభు వలన మనం పొందిన ఆధిక్యత ఏంటి అనంటే, నీతిమంతులుగా చేర్చబడి, పరిశుద్ధులుగా చేర్చబడి, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవారుగా సంసిద్ధమై ఉన్నాం. అటు విధంగా ప్రభు రాకడలో ఎత్తబడేటట్లుగా పరిపూర్ణంగా సిద్ధపడదాం. దేవుని రాకడలో ప్రభుతో ఉండుటకు సంసిద్ధపడుతూ సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిన దీవించునుగాక. ఆమేన్.